ఫైనల్గా మామిడికాయలు వీక్కున్నాం. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ హ్యాపీ శ్రీరామనవమి. మార్నింగ్ 8:30కి అలా లేచి నార్మల్ కాలేజ్ టైమ్స్లో మాత్రం నిద్ర ఎంతగా వస్తుంది, ఇలా హాలిడేస్ టైంలో అస్సలు నిద్రే రాదు నాకైతే. సో 8:30కి లేచి అలా బ్రష్ చేసేసి ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరు ఫుల్ నిద్రపోతాను. సో నేనే ఇంకా అలా లేచేసి బ్రష్ చేసి కొంతసేపు అలా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత నా ఫ్రెండ్ రీతు కూడా వచ్చేసింది. సో ఇద్దరం కలిసి అలా టిఫిన్ చేసేసి ఇంకా రెడీ చేసి టెంపుల్కి వెళ్తున్నాం. ఎంతైనా ఈరోజు ఫెస్టివల్ కదా. సో నేను జయంతి ఇంకా అఖిల మేమంతా అలా కలిసి వెళ్తున్నాం. నా పక్కన ఉన్న పప్పేరే అఖిల. సో అలా కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే. ఇంకా మీరే చూస్తారు కదా ఎంత కామెడీ ఉంటుంది వీళ్ళతో. సో ఇంకా ముందు ముందు వస్తూ ఉంటారు వీళ్ళు కూడా నా వీడియోస్లో, చూస్తూ ఉండండి. నా ఫ్రెండ్ అడుగుతుంది ఎప్పుడు ఎందుకు గుడికి వెళ్తున్నావు అది ఇది అని చెప్తే ఇంకా చెప్తున్నా రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి కదా అందుకు వెళ్తున్నా గుడికి అని చెప్పి కామెడీ చేస్తున్నా. ఇంకా అలా లోపలికి వచ్చేసి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. మీరు చూద్దాం ఎంత స్విమ్మింగ్ పూల్ చూసి చాలా బాగుంటుంది. మేము ఏమనుకున్నాం స్టార్టింగ్లో ఓపెన్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ జస్ట్ ఫర్ షో అని అప్పుడు తెలిసి మాకు వచ్చినాక తెలిసింది అది ఓపెన్ చేయరు గేట్స్. ఇంతవరకు లాక్ కూడా ఓపెన్ చేయలేదు, అది నార్మల్ లాక్ వేసి ఉంటారు. ఇంకా సో అలా వాళ్ళని తిట్టుకుంటూ వెళ్తున్నాం. అసలుకి ఏంది లేదు ఇక్కడ అది ఇది అని చెప్పి తిడుతున్నాం వాళ్ళని. ఇంకా వెనకాల నా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇద్దరు ముగ్గురు కామెడీ చేసుకుంటూ బాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పోతున్నాం. ఈ ఎండలో కూడా ఎంత నవ్వుతున్నాం అంటే మేమైతే అంత నవ్వుతున్నాం. మీకు చూస్తున్నారు బాగా ఫ్రెష్గా ఉన్నారు కానీ అక్కడ మాకు తెలుస్తుంది ఎంత చెమట ఎట్లా అయిపోయిందో. ఇంకా అలా వస్తే అది వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఇంకా అక్కడ అంత బాగా ఫొటోస్ అవి ఇవి దిగచ్చు, బాగా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్ ఫోటోలు దిగాలంటే మేము ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతా ఉంటాం. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే క్యాంటీన్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ కొంచెం ఇంకా అలా వెళ్తే ఇంకా మాకు అక్కడ వచ్చేస్తుంది, ఇంకా టెంపుల్ వచ్చేసింది. సో ఇంకా ఎవరు అక్కడ మామిడికాయలు విత్తున్నారు అనేసి ఆంటీ తిడుతున్నారు. సో అలా నవ్వుకుంటూ వస్తున్నాం. అలా టెంపుల్కి వచ్చేసి ఇద్దరం ఇంకా మొక్కుదాం. ఎంతైనా ఎప్పుడు పోకపోయినా పర్వాలేదు, కనీసం ఫెస్టివల్ రోజైనా పోవాలి కదా టెంపుల్కి. సో అప్పుడప్పుడు నాలా కూడా వెళ్ళండి మీరు కూడా టెంపుల్స్కి. నాలాగంటే ఎప్పుడే మరి మీరు అట్లా అనుకోవచ్చు మా అబ్బాయి పిల్ల బాగా వెళ్తుందేమో టెంపుల్స్కి, అంత లేదు. వెళ్తా ఫెస్టివల్ టైంలో బాగా వెళ్తా అంతే. మరి ఎప్పుడు కంటిన్యూస్గా అయితే వెళ్ళాను నేను టెంపుల్స్కి, వెళ్తే మాత్రం పక్కా వెళ్తాను. సో ఇంకా అలా వెళ్ళేసి ఇద్దరం మేమే అనుకున్నాం చాలామంది వచ్చారు అప్పుడే పాపం వచ్చి అంత ఫొటోస్ దిగుతున్నారు బాగా టెంపుల్స్లో బాగుంది. సో మాకు ఇక్కడ లేదు మాకు ఇక్కడ రాముడి గుడి లేదు కాబట్టి మేము వినాయకుడి గుడికి వచ్చాము. సో ఇంకొచ్చేసి దేవుడు ఏ దేవుడు అయితే ఏం చెప్పండి అందరూ ఒకటే దేవుడే కదా. సో ఇంకా అలా వస్తే ఇంకా నా ఫ్రెండ్ చిట్టి కూడా వచ్చేసింది. సో తను ఏదో బొట్టు పెట్టుకుంటుంది. ఇంకా అలా తన మీద కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ఇంకా అలా కామెడీ చేసుకుంటూ నేను ఒకలా జయంతి మీద ఇంకా అలా వెళ్తుంటే నేను కూడా అలా కామెడీ చేస్తున్నాను. ఫేస్ ఇంకా అంతా అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళేసాను, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో అక్కడ చెప్పే కదా మీకు స్టార్టింగ్లో నేను మ్యాంగో చెట్టు ఉంది అక్కడ అని. సో మేము కూడా వెళ్దాం ట్రై చేద్దాం, అక్కడ ఆంటీ కూడా లేదు కదా అనేసి మెల్లగా వెళ్తున్నాం. తను చెప్తుంది జయంతి సరే వెళ్దాం పదా అని చెప్తుంది. సో సరే వెళ్దాం పదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. స్లోగా అలా వెళ్తూ ఏదో అలా కాలేజ్ గురించి మాట్లాడుకుంటూ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మేము ఇంకా టైంపాస్గా. ఫైనల్గా అతను ఫోటో దిగుతుంది వెనకాల జయంతి. సో మేము ఇంకా మీ ఇద్దరం వచ్చేసాం నేను అఖిల. చూడండి మీరే